హలో అందరికీ, ఈ వీడియోలో మనం టాప్ స్ట్రక్చరల్ డిజైన్ అండ్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంటా అయినా సరే బిగినర్ అయినా సరే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వాట్ ఈజ్ స్ట్రక్చరల్ అనాలిసిస్? స్ట్రక్చరల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఒక బిల్డింగ్ బ్రిడ్జ్ పైన లోడ్స్ వచ్చేసినప్పుడు ఏ స్ట్రక్చర్ ఎలా రియాక్ట్ అవుతుందో చెక్ చేయడం. డిజైన్ అంటే మెటీరియల్స్ లైక్ కాంక్రీట్, స్టీల్ యూజ్ చేసి ఆ స్ట్రక్చర్ని సేఫ్గా, స్ట్రాంగ్గా డిజైన్ చేయడం. వై యూజ్ సాఫ్ట్వేర్? ఈ సాఫ్ట్వేర్ టూల్స్ ఎందుకు వాడాలి? ఫస్ట్ పాయింట్, రియల్ వాల్ లోడ్స్ని మోడల్ చేయడానికి. అండ్ అలాగే సెకండ్ పాయింట్, ఐఎస్ కోడ్స్ ఫాలో చేయడానికి. అండ్ థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ టైం సేవ్ చేయడం, మిస్టేక్స్ తగ్గడం అండ్ పర్ఫెక్ట్ డిజైన్ రిపోర్ట్స్ ఇవ్వడం కోసం ఈ సాఫ్ట్వేర్స్ని మనం యూజ్ చేస్తాం. సాఫ్ట్వేర్ వచ్చేసప్పటికి స్టాడ్ ప్రో అనే సాఫ్ట్వేర్ ఆర్సీసీ అండ్ స్టీల్ బిల్డింగ్స్ని డిజైన్ చేయడానికి చాలా ఫేమస్. IS 456, IS 8800 లాంటివి ఇండియన్ కోడ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఫ్రీలాన్సర్స్ అండ్ కన్సల్టెన్సీస్ ఈ సాఫ్ట్వేర్ని మోస్ట్లీ వాడతారు. అలాగే నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఈటాప్స్ అనే సాఫ్ట్వేర్ హై రైజ్ బిల్డింగ్స్కి పర్ఫెక్ట్, ఎక్స్పెషల్లీ ఎర్త్క్వేక్ డిజైన్కి. IS 1893ని సపోర్ట్ చేస్తుంది. చాలా మెట్రో సిటీస్లో హై రైజ్ బిల్డింగ్స్ ఈటాప్స్లో డిజైన్ చేస్తారు. ఈటాప్స్ అనేది మోస్ట్లీ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి SAP SAP 2000. SAP 2000 అనే సాఫ్ట్వేర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్కి యూజ్ చేస్తాం. లైక్ స్టేడియంస్, టవర్స్, బ్రిడ్జెస్ అంటే పెద్ద స్ట్రక్చర్స్కి అనేది యూజ్ చేస్తాం. ఈ సాఫ్ట్వేర్ డైనమిక్ అనాలిసిస్లో స్ట్రాంగ్ ఉంటుంది. వరల్డ్ వైడ్గా యూజ్ చేస్తారు, ఎస్పెషల్లీ ఫర్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి మిడాస్ సివిల్ ఆర్ మిడాస్ ఎన్ఎక్స్. మిడాస్ సివిల్ ఆర్ ఎన్ఎక్స్ అనే సాఫ్ట్వేర్ బ్రిడ్జ్ డిజైన్ కోసం యూజ్ చేస్తారు. ఇది మోస్ట్లీగా ఎక్కువ అంటే పెద్ద ప్రాజెక్ట్స్కే యూజ్ చేస్తారు. ఇప్పుడు కంపారిజన్ టేబుల్లో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే స్టాడ్ ప్రో బిల్డింగ్స్కి బెస్ట్, ఈటాప్స్ అనేది ఎర్త్క్వేక్ అండ్ హై రైజ్ బిల్డింగ్స్కి బెస్ట్, SAP 2000 కాంప్లెక్స్ బిల్డింగ్స్కి ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తారు. అలాగే మిడాస్ సాఫ్ట్వేర్ వచ్చేసి బ్రిడ్జెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి బెస్ట్ సాఫ్ట్వేర్. లెర్నింగ్ పాత్, మీరు బిగినర్ అయినా సరే ఫస్ట్ స్టాడ్ ప్రో ఆర్ ఈటాప్స్ నేర్చుకోండి. తర్వాత SAP 2000 ఆర్ మిడాస్కి వెళ్ళండి. IS కోడ్స్ లైక్ IS 456, IS 875, IS 1893 గురించి కూడా నేర్చుకోండి. రియల్ మోడల్స్తో ప్రాక్టీస్ చేయండి. ఫైనల్ అడ్వైస్ వచ్చేసరికి డీప్గా నేర్చుకోండి, ఫాస్ట్గా కాదు. అంటే ఒక సాఫ్ట్వేర్ అనేది ఫుల్గా నేర్చుకోండి. మీ ప్రాజెక్ట్ ఫైల్స్ని సేవ్ చేసి ఒక స్మాల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ మీకు జాబ్స్, ఫ్రీలాన్సింగ్, కన్సల్టెన్సీ ఆపర్చునిటీస్ ఇవ్వగలవు. ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకున్నప్పుడు కాన్సన్ట్రేషన్తో ఒకే సాఫ్ట్వేర్ మీద ఫోకస్ చేయండి.